వెంకటరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గోపాలపురం నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 1027 మందికి 9,20,00,000 ఆర్థిక సాయం చేయడం ద్వారా ఆర్థిక ఉపశమనమే కాకుండా వందలాది మంది కుటుంబాల యొక్క ప్రాణాలని కాపాడినందుకు వారికి గోపాలపురం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా అధ్యక్ష. మా నియోజకవర్గం నడిబొడ్డు నుంచి NH-16 55 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది అధ్యక్ష. దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ఆ హైవేకి ఆనుకుని CHCలు కానీ ట్రామా కేర్ సెంటర్స్ కానీ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. దీనికి ప్రస్తుతం ఉన్న PHCని CHCలుగా అప్గ్రేడ్ చేయడం కానీ అదేవిధంగా ట్రామా కేర్ సెంటర్ పెట్టడం ద్వారా అక్కడ యాక్సిడెంట్లని జరిగినప్పుడు ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి పరిశీలించమని, అదేవిధంగా ద్వారకా తిరుమల టెంపుల్, వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన టెంపుల్కి ప్రతిరోజు కనీసం 10 నుంచి 11,000 మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష. అక్కడ కూడా PHCనే ఉంది, అది కూడా CHCగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా PHC కన్స్ట్రక్షన్ కోసం దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో దుగ్గిరాల రత్నాజీ గారు అనే ఒక రైతు 3 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా భవన నిర్మాణానికి PHC నిర్మాణానికి కూడా నిధులు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కనుక అనుమతులు ఇవ్వగలిగితే అక్కడ కూడా PHC నిర్మాణం కూడా చేసుకోగలుగుతాం అధ్యక్ష. ఇది ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ఇది పరిశీలించమని ప్రభుత్వాన్ని తమ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.